అది కాదు బాబయ్య. మేడం, వాడు ఇవ్వాల కాకపోతే రేపైనా దొరుకుతాడు. మీరు ఇలా చేయడం వల్ల పుట్టిన పాపకు తల్లి లేకుండా పోయింది. తప్పంతా మీదే మేడం. నువ్వు రా. మారణకాండాన్ని ఏదో జరుగుతుందని ఒక చిన్న పిల్లకు తల్లి లేకుండా చేశారు. మీ అనుమానం మీకు ఎఫెక్ట్ అయితే పర్వాలేదు, కానీ పక్కోళ్ళ జీవితం నాశనం అవ్వకూడదు. జరగబోయేదాన్ని ఆపాలనే నా ప్రయత్నం మీకు అనుమానంగానే కనపడొచ్చు, కానీ అది నా అతి జాగ్రత్త మాత్రమే. రిజైన్ చేస్తున్నాను. నా ఉద్దేశం అది కాదు మేడం. మేడం ఒకసారి ఆలోచించండి, వాటర్ తాగండి మేడం. ఓడిపోయాను శ్రీకర్. మేడం జరిగిన చావులను, జరగబోయేదాన్ని దేన్ని ఆపలేకపోతున్నాను. జరగబోయేది ఏం లేదు మేడం. మీరెందుకు రిజైన్ చేస్తారు మేడం? అయినా ఇదంతా చేసింది శివ కోసమే కదా. వాళ్ళ అక్క గురించి తెలిసి వచ్చినా వస్తాడు. కాసేపు వెయిట్ చేద్దాం మేడం, ప్లీజ్ మేడం. తెలిసి ఎంతో మందిని చంపాలనుకున్నవాడు ఎందుకు ఒక మనిషి చావు కోసం కదిలిపోయి వస్తాడు? అక్కలా ఉంది స్వామి. పుట్టించేవా? ఇద్దరు ఓకేనా? శివ నువ్వు చెప్పిన కిల్లర్ని వెతుక్కుంటూ వెళ్ళాను స్వామి. అతను స్పీడ్గా వెళ్తూ పోలీస్ కార్ని గుద్ది ప్రాణానికి తెగించి మరీ చనిపోయాడు శివ. ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా అక్కడిని చంపేశారంటే ఇంతకీ ఎవరు శివ వీళ్ళు? వేరే దారి లేదు స్వామి, సరెండర్ అయిపోతాను. నీ మీదున్న కేసులకు ఎలాంటి శిక్ష పడుతుందో నీకే బాగా తెలుసు శివ. ఇప్పుడు అక్క కూడా లేదు, పాపకన్నీ నువ్వే. నువ్వు ఇలాంటి తప్పులేం చేయలేదని పోలీసులకు నువ్వే ప్రూవ్ చేయాలి శివ. పాపకి నువ్వు ఉండాలి శివ. ఇంకేం చేయలేం స్వామి. సుఖేష్ వాళ్ళ అమ్మకి చెప్తాను. అప్పటిదాకా పాప జాగ్రత్త.